తర్వాత పట్టించుకొని ఏం ఉపయోగం? ఒక నా బిడ్డ గురించే కాదు, ప్రతి ఒక్క ఆడబిడ్డ గురించి నేను ఆలోచించి ఈ మాదిరిలో ఒకవేళ ఎవరైనా ఈ మాదిరి చేస్తే, ఒకవేళ ఎవరు ఏం చేయలేకపోయినా కానీ, ఒకవేళ వీళ్ళ బంధువులు అయినా కానీ, వీళ్ళ తండ్రి అయినా కానీ, అన్న అయినా కానీ, తమ్ముడైనా కానీ, ఒకవేళ ఏదైనా చేస్తాడో తెలిసిన తర్వాత అలా భయపడైనా కానీ ఆడపిల్లల జోలికి రాకుండా ఉంటారు అని ఆలోచించి నా జీవితం పోయినా పర్వాలే, బిడ్డ పరువు ఈ మాదిరిలో పోయినా పర్వాలే, ఇంకొకరు బాగుంటారు కదా, ఇంకొకరికి ఇది విషయం అని చెప్తానే, ఇంకొక బిడ్డకు ఈ మాదిరిలో జరిగిందని చెప్తానే అప్పుడైనా సీరియస్గా పట్టించుకుంటారు కదా అనే ఆలోచనతో నేను ఈ పని చేసినాను. ఈ వీడియో రాజకీయ నాయకులకు, సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారికి చేరేంత వరకు షేర్ చేయండి. ఎందుకంటే ఈ మాదిరిలో జరిగిన దానికి ఆడపిల్లల ప్రాణాల గురించి ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడాలి. ఇలా జరిగిన దానికి ఖచ్చితంగా వీళ్ళు దీనిపైన రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా మాట్లాడాలి. నా సపోర్ట్ మాట్లాడండి అని నేను అనడంలే. ఓకే, ఇలా జరిగిన